రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాల భూమి కేటాయించకపోవడం వల్ల రైల్వే జోన్ ఆగినట్లు అయ్యన్న పాత్రుడు తెలిపారు. విశాఖ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని పార్లమెంట్ లో రైల్వే మంత్రి వెల్లడించినట్లు తెలిపారు. ఇది పార్లమెంట్ లో క్వశ్చన్ వచ్చింది. ఒకసారి రైల్వే మంత్రి గారిని క్వశ్చన్ అడిగారు కొంతమంది ఎంపీలు. రైల్వే జోన్ ఇమీడియట్ గా ఇస్తా అన్నాడు మా ముఖ్యమంత్రి. ఏమో మేము రాష్ట్రం కేంద్రం స్పందించట్లేదు అన్నారు. దానికి సమాధానం చెప్పండి అని చెప్పి పార్లమెంట్లో క్వశ్చన్ వేశారు. అప్పుడు రైల్వే మంత్రి క్లియర్గా చెప్పాడు, మేము సిద్ధంగా ఉన్నాం, మేము ఆమోదించాం, కానీ విశాఖపట్నంలో 50 ఎకరాల స్థలం ఇవ్వమంటే ఇవ్వట్లేదు. వాళ్ళు ఎవరితో పడ్డారు, మీ ముఖ్యమంత్రి తప్ప నా తప్ప అని అడిగాడు. దానికి సమాధానం లేదండి. మరి పార్లమెంట్లో 32 మందో మీ ఎంపీలు ఉన్నారు కదా, రాజ్యసభలో పార్లమెంట్లో కలిపి ఎందుకు డిమాండ్ చేయలేకపోయారు పార్లమెంట్లో? ఆ మంత్రి గారు సమాధానం చెప్తున్నప్పుడు తప్పుని ఎందుకు చెప్పలేకపోయారు? మీ తప్పు ఉంది కాబట్టి. అలాగే నేను మోడీ గారు మొట్టమొదటిసారిగా మాట్లాడారు, ఉమ్మడిగా పోటీ చేస్తున్నాం రాష్ట్రం కోసం, దేశం కోసం. మా ఏజెండా అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధి. వైసీపీ ఏజెండా దోపిడీ దోపిడీ దోపిడీ. మరి అభివృద్ధి కావాలా దోపిడీ కావాలా ప్రజల మీదే తెచ్చుకోమని చెప్పి మోడీ గారు డైరెక్ట్గా మాట్లాడారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి. దానికి ప్రజలే గమనించి సరైన నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడవలసిన అవసరం ఉందని, పనిచేయవలసిన అవసరం ఉందని చెప్పి నేను మనం చేస్తున్నాను. లేదా అమాయకులు జనం ముందు మాట్లాడతారా? ఆ రోజు పార్లమెంట్లో రైల్వే మంత్రి గారు బల్ల గుద్ది చెప్తున్నవాడు తప్పు చెప్తున్నాం మంత్రి గారు, పార్లమెంట్లో తప్పు చెప్తున్నాడు ఎందుకు అడలేకపోయారు? మన రెడ్డి గారు మన ఇన్ఛార్జ్ చేశారు, రెడ్డి గారు ఉన్నారు కదా, ఇచ్చేసారు. దోపిడీ పెద్ద రెండో వాడు ఏటు. మరి ఎందుకు మాట్లాడలేకపోయాడండి? ఎందుకు సమాధానం చెప్పలేకపోయాడు? జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ అధికారులందరూ ఈ విధంగా ట్రాన్స్ఫర్ అయిపోతున్నారు, ఎన్నికలు సజావుగా జరగవేమో అని ఆయన సందేహిస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు. లాస్ట్ టైం పంచాయతీ ఎలక్షన్ లో ఏం జరిగింది గుర్తుంది గురుగారు మీకు? లాస్ట్ టైం పంచాయతీ ఎలక్షన్ లో ఎన్నికల కమిషన్ అందరు అధికారులు మార్చారు కదా జగన్మోహన్ రెడ్డి. ఈ సైకో గడికి ఒక రూలు మాకు రూల్ అండి, చెప్పండి. విశాఖ గాజువాక 65వ వార్డులో వాంబు కాలనీలో వార్డు అధ్యక్షుడు రెట్టి వాసు ఆధ్వర్యంలో టీడీపీ ప్రచారం. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు. 65వ వార్డు వాంబే కాలనీలో వార్డు అధ్యక్షుడు రెట్టి వాసు ఆధ్వర్యంలో టీడీపీ ప్రచారం. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పల్లా శ్రీనివాసరావు. ప్రచారంలో పల్లా శ్రీనివాసరావు కామెంట్స్. నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి వార్డుకి ప్రత్యేకమైన నిధులు కేటాయించి రాయితీలతో కూడిన లోన్లు మంజూరు చేసి వారి అభివృద్ధికి తోడ్పడతాను. గుజ్జులేని కాయలాగా గాజువాక నియోజకవర్గ అభివృద్ధి కనిపిస్తుంది. వైసీపీ పాలనలో ప్రజలు గొంతు కోసేటట్టుగా వైసీపీ ప్రభుత్వ పాలన చేస్తుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 65వ వార్డులో ఉన్నటువంటి వాంబే కాలనీలో మేము డోర్ టు డోర్ పర్యటన చేస్తున్నాం. ఈరోజు ఇక్కడ మీరు చూడండి, ప్రజలందరూ కూడా నీరాజనం పడుతున్నారు. నిజంగా ఇది మాకు డోర్ టు డోర్ క్యాన్వాసింగ్ గా లేదు, విజయోత్సవ ర్యాలీగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము క్యాన్వాసింగ్ స్టార్ట్ చేసి 51వ రోజు, 51 రోజులుగా మేము ప్రజలకు తిరుగుతున్నాం. మాకు మొదట్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇంకా ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ మాకు చాలా నమ్మకం ఉంది, రేపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారం రాబోతుంది. ఇక్కడ నన్ను శాసనసభ్యుడిగా చేయబోతున్నారు గాజువాక ప్రజలందరూ కూడా. మాకు ఇటు తెలుగుదేశంతో పాటు జనసైనికులు అలాగే బీజేపీ వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా అందరూ ఒకటే ఒక ఉమ్మడి లక్ష్యం, ఈ జగన్మోహన్ రెడ్డికి కుర్చీ మర్తపెట్టి ఇంటికి పంపించాలని. సోదరులారా, ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంకి వస్తే ఇక్కడ అభివృద్ధి వస్తుంది, వాళ్ళైతేనే అభివృద్ధి చేస్తారు. గడిచిన 5 సంవత్సరాలుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు, అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టారు అని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు.
కనుక వాళ్ళ ఆలోచన బట్టి, వాళ్ళు పలుకుతున్నటువంటి స్వాగతం బట్టి, వాళ్ళ ముఖంలో ఉన్నటువంటి కళ బట్టి మాకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఉమ్మడి కూటమిని అధికారం తేబోతున్నారని చెప్పేసి. నమస్కారం. ఈ రోజు రాజోగ ప్రాంతాలు ఎక్కడికి వెళ్ళినా జనాలు విపరీత పల్లాసీని ఏ ఇంటి చూసినా, ఏ వాకలు చూసినా, ఏ ఈది చూసినా, ఎక్కడ చూసినా పల్లాసీని గారికి మేము గెలిపించుతా, ఈ వైసీపీ నాయకులకి ఇంటికి పంపిస్తా అనేక ముక్త కంటతో ఖండిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా సార్ మీరు రావాలి, మేము గెలిపించుకుంటాం, ఈ వైసీపీ నాయకులు తగిన బుద్ధి చెప్తాం. పల్లాసీని రాబోయే కాలంలో ఈ రోజు రాజోగ మన ఆంధ్రప్రదేశ్ లో మొదటి స్థానంలో భారీ ఎత్తున 60,000 మెజార్టీ పల్లాసీని గెలవబోతున్నారు. దయచేసి ఒకటే కోరుతున్నాం, మేము 65వ వార్డులో మేమందరూ కూడా జనసేన నాయకులు, బీజేపీ నాయకులు ముక్త కంఠంతో పనిచేస్తూ పల్లాసీని గారికి ప్రతి చోట పగలు లేదు, నైతి లేదు, ప్రతి ఒక్క చోట మేము గెలిపించాలి. పల్లాసీని కృషి చేస్తున్నారు. మీ భార్యతో మెజార్టీ గెలిపిస్తాం తెలుపుతున్నాం. సోదరులారా, ఈరోజు మనం ఓటు వేసేటప్పుడు ఒక్కసారి చంద్రబాబు స్కిట్ మొత్తం ప్రధాని నరేంద్ర మోదీ చదివారని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై మాట్లాడని మోదీ ఇప్పుడు మాట్లాడడం వారి అమాయకత్వానికి నిదర్శనమని అన్నారు. మోదీ ఆరోపణలు ఖండిస్తున్నామని చెప్పారు. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదని స్పష్టం చేశారు. కూటమికి మంచి జరుగుతుంది అనుకుంటే వారి తాలూకు అమాయకత్వం. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని ఆ రకంగా మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం వాళ్ళకుంటే వారి అమాయకత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మోదీ గారు చేసినటువంటి విమర్శలు కానీ, లేదా చంద్రబాబు నాయుడు యథావిధిగా రోజు చేసినటువంటి విమర్శలు కానీ తీవ్రంగా ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన చేసినటువంటి సంక్షేమం, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి గతంలో ఎన్నడూ జరగలేదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం. ఒక విషయానికి భారతీయ జనతా పార్టీ సమాధానం చెప్పాలి. ఇదే 5 ఏళ్ల క్రితం అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఎన్నికల ప్రచారానికి వచ్చినప్పుడు ఇదే మోదీ గారు చంద్రబాబు నాయుడుని పట్టుకొని పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్నాడు, అనేక రకాలుగా అవినీతి కార్యక్రమాలు చేశారు, అమరావతి ఒక పెద్ద స్కామ్ అని ఇన్ని రకాలుగా మాట్లాడినటువంటి నాయకత్వాలు ఈ రోజుకి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తాడు, చంద్రబాబు నాయుడు గారిని లేదా కూటమిని గెలిపించండి అని చెప్పడం మొన్నటి వరకు బాబు మాత్రమే యూటర్న్ అనుకున్నాం. ఈరోజు మోదీ గారు కూడా యూటర్న్ తీసుకోవడం అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది. యూటర్న్ బాబు పక్కన యూటర్న్ మోదీ గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ, వారి కూటమి విషయంలో కానీ కేవలం ఎన్నికల అవసరాల కోసం, రాజకీయ అవసరాల కోసం, కేవలం అధికారం కోసం ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది సమంజసం కాదు. వాస్తవంగా వారు రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా పోలవరం విషయంలో దాదాపు 22,000 కోట్ల రూపాయలకు సంబంధించి కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం దాదాపు 4 కేబినెట్ల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం. ఎందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపట్లేదు?
ఎందుకు దానికి క్లియరెన్స్లు ఇవ్వట్లేదు? కేవలం ఎన్నికల అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు చెప్పారని చెప్పి ఈరోజు అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారితో ఏదో చీకటి ఒప్పందం భారతీయ జనతా పార్టీకి ఉందని చెప్పి విమర్శలు చేసినటువంటి నాయకులు ఇప్పుడు చీకటి ఒప్పందాలు ఎవరితో ఉన్నాయో అనేటువంటిది బహిర్గతమైంది. కేవలం పొత్తులు, రాజకీయ అవసరాలు, ఎన్నికల్లో విజయం సాధించాలి, రాజకీయంగా రేపు లబ్ధి పొందాలి, రేపు అధికారంలోకి రావాలి అనేటువంటి దానికోసం ఈ రకమైనటువంటి విమర్శలు సమంజసం కాదనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ప్రధానంగా నేను నిన్న కాక మొన్న మాట్లాడినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విశాఖపట్నం, ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో జరుగుతున్నటువంటి సభ ఈ ప్రాంత ప్రజల తాలూకా సెంటిమెంటు, రాష్ట్ర ప్రజల తాలూకా సెంటిమెంటు, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి నినాదంతో సాధించుకున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటం 1180 రోజులుగా జరుగుతున్నటువంటి పోరాటానికి కనీస గౌరవం ఇస్తారు. ఇప్పటికన్నా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తాలూకా సెంటిమెంట్ తెలుసుకొని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాం, ప్రైవేటీకరణ చెయ్యం, ప్రైవేటైజేషన్ ఆలోచన మానుకుంటాం అనేటువంటి మాట చెప్తారని చెప్పి ఆశించాం. అవసరమైతే ఆ నిర్ణయం తీసుకుంటే అవసరమైతే గాజువాక సీటును కూడా వారికి త్యాగం చేద్దాం, వారికి ఇచ్చేద్దాం, వారి కూటమికి వదిలేద్దామని చెప్పి అవసరమైతే పోటీ నుంచి తప్పుకుందాం అని చెప్పి కూడా నేను ప్రకటన చేశాను. దాదాపు 72 గంటల సమయం ఇచ్చాం. వారు వచ్చి కనీసం స్టీల్ ప్లాంట్ పేరు కూడా ఎత్తల. పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఇప్పటికీ నేను పోరాటం చేస్తాను అని చెప్తున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇప్పటికీ కూడా కనీసం స్టేజ్ మీద ప్రధానమంత్రి గారిని ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని చెప్పి అడిగేటువంటి మాట కూడా మాట్లాడకపోవడం అనేటువంటిది చాలా శోచనీయం. వారి తాలూకా చిత్తశుద్ధి ఏంటో, వారి తాలూకా ఆలోచనలేంటో ఒక్కసారి గమనించమని చెప్పి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా. ఇక రైల్వే జోన్ విషయంలో కానీ, రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కానీ, అనేక ప్రాజెక్టుల విషయంలో కానీ ఏ విషయంలో కూడా సరైనటువంటి క్లారిటీ ఇవ్వకుండా విశాఖ ఉత్తర నియోజకవర్గం 51వ వార్డు మాధవధారలో గల గ్రాండ్ మిరాల్ హోటల్లో ఫాస్టర్ పాల్ సుధాకర్, ఫాస్టర్ కోడి బాబ్జీ, ఫాస్టర్ శ్యామ్ ఆనంద్, ఫాస్టర్ పాల్ విక్టర్ క్రైస్తవ మత సోదరుల ఆధ్వర్యంలో ఫాస్టర్ల ఆత్మీయ సమావేశం జరిగింది. ఏ కుటుంబం కూడా నిరాశగా కుటుంబంతో అనాథలుగా కలిగిపోవడం
చేసిన వారికే వైసీపీ ఓట్లు కేటాయించిందని షర్మిల విమర్శించారు. వివేక హత్య సమయంలో ఆయన ఎవరు చంపారో మాకు తెలియదు. సిబిఐ ఎంక్వైరీలో అవినాష్ హస్తం ఉందని తెలిపింది. అన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండి కూడా చర్యలు లేవు అని ఆమె అన్నారు. ఎంపీ అవినాష్ రెడ్డి గారు ఒక్కసారైనా పార్లమెంటులో ఒక్కసారైనా మన కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసం మాట్లాడా? ఈయన అమాయకుడట, చిన్నపిల్లాడట, మాట్లాడలేడట, సాక్ష్యాలు తుడిచేస్తుంటే చూస్తూ ఊరుకుంటాడట. ఈసారి చిన్నపిల్లాడు వదిలేశారు లెక్క అంటుంది. అమ్మా వీళ్ళు చిన్నపిల్లలు కాదు, వీళ్ళు అమాయకులు కాదు. అన్నా హత్య జరిగిన రోజున మాకు కూడా తెలియదు ఎవరు చంపారు. కానీ సిబిఐ వచ్చి ఎంక్వైరీ చేసి సాక్ష్యాలు ఆధారాలు అన్నీ చూపుతుంది అవినాష్ రెడ్డి గారి హస్తం ఉంది అని. గూగుల్ మ్యాప్స్లో అట హత్య చేసిన వాళ్ళు, హత్య చేయించిన అవినాష్ రెడ్డి ముందు రోజు కలుసుకున్నారు, ఒకే లొకేషన్ చూపుతుంది, ఆ రోజు కలుసుకున్నారు, ఒకే లొకేషన్ చూపుతుంది అని సాక్ష్యాలు బయట పెట్టింది సిబిఐ. అలాగే ఫోన్ కాల్ రికార్డ్స్, చంపిన వాళ్ళు, చంపిన అవినాష్ రెడ్డి గారు, సంపించిన అవినాష్ రెడ్డి గారు అంతకు ముందు రోజు ఫోన్లు మాట్లాడుకున్నారు, ఆ రోజు కూడా ఫోన్లు మాట్లాడుకున్నారు, రాత్రి కూడా వాళ్ళ యాక్టివిటీ ఉంది అని సిబిఐ ఆధారాలతో సహా చూపిస్తుంది. డబ్బులు మారాయి, 40 కోట్ల కంట మాట్లాడుకున్నారు. ఎవరి దగ్గర ఉంటుందమ్మా అంత డబ్బు? అవినాష్ రెడ్డి గారు కాకపోతే ఎవరు చంపినట్టు, ఎందుకు చంపినట్టు? 5 కోట్లు డబ్బు కూడా తీసుకున్నారు అని సిబిఐ ఆధారాలు చూపుతుంది. ఇన్ని సాక్ష్యాలు ఆధారాలు ఉండి కూడా 5 సంవత్సరాలుగా ఇప్పటి వరకు ఒక్క చెయ్యి కూడా పడలేదు అవినాష్ రెడ్డి గారి మీద. ఎందుకంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అధికారాన్ని అడ్డేసి మరీ కాపాడుతున్నారు కాబట్టి. సిబిఐ కర్నూలు వరకు వెళ్ళింది అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి అని. 3 రోజుల పాటు భయభ్రాంతులకు గురి చేశారు. పోలీసుల్ని, మూకల్ని అందరినీ పెట్టి అవినాష్ని 3 రోజుల పాటు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం సృష్టించి సిబిఐని ఉట్టి చేతులు పంపించేశారు. మరి అధికారం ఇచ్చింది దేనికమ్మా? ఇలాంటి హంతకులను కాపాడడానికా? దేనికిచ్చారు అధికారం? ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు. గొడ్డలి వేట్లతో 7 సార్లు నరుకుతే వివేకానంద రెడ్డి గారి ఎముకలు బయటకు వచ్చాయి, ఆయన మెదడు బయటకు వచ్చిందట, ఇల్లంతా రక్తం అయిపోయిందట. అయినా కానీ ఆ రోజు సాక్షి టీవీలో మాత్రం హార్ట్ అటాక్ అని చెప్పారు. హార్ట్ అటాక్ నడిపేది ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డి గారి భార్య. మరి ఎందుకు అలా చెప్పారు అని ఈ రోజుటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పారా? చెప్పలేదు. హత్య జరిగిన రోజు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, సిబిఐ ఎంక్వైరీ వేస్తే అవినాష్ రెడ్డి బీజేపీ పార్టీకి పోతాడు అని సునీతమ్మకు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది న్యాయమేనా? ఇది న్యాయమేనా? అమ్మా ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ, ఇదే జగన్మోహన్ రెడ్డి గారి కోసం 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది ఆయన జైల్లో ఉంటే, ఆయనను ఆయన పార్టీని నిలబెట్టడం కోసం. కానీ ఈరోజు ఇదే షర్మిలమ్మ, ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంత అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇతను వ్యతిరేకిస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను, పులి కడుపున పులే పుడుతుంది, దేనికి భయపడేది కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. అన్యాయం జరుగుతుంటే సహిస్తూ చూస్తున్నది కూడా కాదు రాజశేఖర రెడ్డి బిడ్డ. ఆ రోజు అవసరం కాబట్టి పాదయాత్ర చేశాము, ఈ రోజు అన్యాయాన్ని అడ్డుకోవడం అవసరం కాబట్టి ఎదురు నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ. నేను చేసింది తప్ప? వివేకానంద రెడ్డి గారు ఎవరమ్మా? సొంత తమ్ముడు, రాజశేఖర రెడ్డి గారి సొంత తమ్ముడు. అలాంటి సొంత తమ్ముడిని 7 సార్లు గొడ్డలితో నరికి అంత మంచి మనిషిని, ఎంత మంచి మనిషి అంటే ఎవరైనా వివేకం సార్ మాకు పనుంది అని పోయి అడిగితే వాళ్ళని ఈయన బండిలోనే కూర్చోబెట్టుకొని ఆ కలెక్టర్ ఆఫీస్ వరకు తీసుకెళ్లి ఆ సమస్యను అక్కడికక్కడే పరిష్కరించి. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఎన్డీఏ కూటమి మెగా ఫ్యామిలీ కష్టపడుతుంటే పవన్ ను ఓడించే లక్ష్యంతో వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. ఈ క్రమంలో తమ్ముడు పవన్ కళ్యాణ్ గెలుపు కోసం అన్నయ్య చిరంజీవి రంగంలోకి దిగారు. తమ్ముడిని గెలిపించాలంటూ ఓ ఎమోషనల్ వీడియో చేశారు. ఒకసారి ఏంటో చూద్దాం. కొడుదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన, అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం
సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వటం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందుకో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనానికి కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాలు మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు. మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్.